వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కోవిద సహృదయ ఫౌండర్, మళ్ళీ తెలంగాణ జానపద కళారంగం గౌరవ అధ్యక్షురాలు. ఇప్పుడే అయితే ఇంకా మరొక పోస్ట్ ఉంది, ఆవిడ మాటల్లోనే అది కూడా వినేద్దాము. అదైతే సర్ప్రైజ్ అందరికీ. ఈరోజు మనము ఆ విషయం తెలుసుకోవడానికి ఆవిడ దగ్గరికి వచ్చేసాము. నమస్తే అనూహ్య రెడ్డి గారు, ఎలా ఉన్నారు? యాక్చువల్గా మీరు మా అందరికీ ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. అనూహ్య రెడ్డి గారు ఏ పార్టీలోకి వస్తారు అని అనుకునేలోగానే ఈలోపే తెలంగాణ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీకు వచ్చేసిందని మాకు తెలిసింది. అందుకే మేము మీ దగ్గరికి వచ్చేసాము. ముందుగా కంగ్రాచులేషన్స్. మేడం, ఒక్క మాట చెప్పండి. అంటే ఇప్పుడు వరకు అయితే ప్రజలకి అనూహ్య రెడ్డి గారు ఎందులోకి వస్తారు అనేది మాకు కూడా చాలా ఆతృత. బట్ కానీ బీజేపీ నుంచి చాలామంది వేరే పార్టీలకి వెళ్ళిపోతున్నారు. చాలామందికి మారుతున్న టైంలో ఎందుకు మీరు బీజేపీలోకి వెళ్ళారు? ఎందుకు మీకు బీజేపీ అంటే అంత మక్కువ? ఫస్ట్ ఆఫ్ ఆల్ 95 న్యూస్ ప్రేక్షకులందరికీ, మహిళలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు అండి. కార్తీక మాసం అందరికి హరి ఓం. ఒక క్వశ్చన్ మాధురియే కాదు ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట. వెళ్ళిపోతున్నారు బీజేపీ నుంచి అనే దానికంటే కూడా వస్తున్న వాళ్ళ గురించి ఎవరు చెప్పట్లా. అంటే ఎవరు కూడా ఏమంటారంటే అంటే ఒక నెగిటివ్ అనేది ఎంత స్ప్రెడ్ చేస్తుంది అనేది ఎగ్జాంపుల్ ఇక్కడే కనబడుతుంది. బీజేపీ పార్టీలోకి ఎంతో మంది వలసలు వచ్చారు, ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. సో ఇది అంటే ప్రాంతీయ పార్టీలకైనా జాతీయ పార్టీలకైనా వలసలు రావడం పోవడం అనేది కొత్త కాదు. సో నేను రాజకీయం చేస్తున్నాను అని మాత్రం నేను అనుకోవట్లేదు. నాకు ఇచ్చినటువంటి బాధ్యతని మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి నేను చేసినటువంటి సర్వీస్ పరంగా సో దాన్ని గుర్తించి ఆయన ఇచ్చిన బాధ్యతని నేను పరిపూర్ణంగా నిర్వర్తిస్తాననే నమ్మకం ఆయనకుంది, అలాగే నాకుంది. కాబట్టి సో దాన్ని నేను బాధ్యతగా తీసుకుంటున్నాను, చేయబోతున్నాను కూడా. నాకు మక్కువ ఎందుకు అని చెప్పేసి అన్నారు. నాకు ఏ పార్టీ మీద కూడా వచ్చేసి మక్కువ లేకుండా లేదండి. నాకేంటంటే ఏ పార్టీ అయినా నాకు ఒకటే. ఎలా అంటే మంచి చేసేది ఏదున్నా సరే. అలాగే మేము ఎస్పెషలీ హిందుత్వం గురించి అన్నట్టు అంటే నేను కొద్దిగా డివోషనల్ పరంగా ఉంటాను, మీ అందరికీ తెలిసిందే. అంటే యాక్చువల్గా మీరు సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తి కదా. సో బీజేపీకి ఒక పేరు అయితే ఉంది, అది ఒక హిందుత్వ పార్టీ అని. మీకు దానికి సెట్ అవుతుందంటారా? ఒక హిందుత్వ పార్టీ అని మీడియా అంటుందా లేదంటే జనాలు అంటున్నారా? జనాలు, మీడియా కూడా. జనాలు అనేది మీడియా అంటుంది, మీడియా అనేది జనాలు అంటుంది. మీడియాలోనే జనాలు ఉన్నారు, జనాలు మీడియా ఉన్నారు. బట్ ఒక విషయం మర్చిపోతుండేది ఏంటిదంటే బీజేపీ పార్టీలో మైనార్టీ మోర్చా అనేది ఉందండి, ఉంది కదా. సో మైనార్టీ మోర్చా అనేది ఉన్నప్పుడు వాళ్ళకి ఎస్పెషల్లీ కొన్ని బెనిఫిట్స్ చేయడానికి కూడా ఆల్రెడీ అమెండెడ్ చేశారు మన పిఎం మోదీ గారు. అలాగే ఇక్కడ మన రాష్ట్ర అంటే బిఫోర్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారైనా సరే ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒక హిందుత్వం అనే దానికి ఒక హిందుత్వవాది అంటే ఎలా అంటే కొన్ని విహెచ్పి అలాగే ఆర్ఎస్ఎస్ లో ఒక భాగమైనటువంటి బీజేపీ ఉంది కాబట్టి బజరంగ్ దళ్లో ఎస్పెషల్లీ దానికి ఏమని పెట్టేశారంటే ఇది హిందుత్వానికి సంబంధించిన పార్టీయే అన్నట్టు ఒక ముద్ర వేసేసారు. బట్ అలా కాదు కదా. కానీ మైనార్టీల వ్యతిరేకత బీజేపీ ఎక్కువగా ఉంది కదా మేడం. మీరేమో సహృదయ ఫౌండేషన్ నుంచి అన్ని వర్గాల వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు బీజేపీ హెల్ప్ చేస్తుందా అంటే మీకు వెనకాల సపోర్ట్ గా ఉంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఉంటుందండి. ఎందుకంటే మీకు తెలియని విషయం ఏంటిదంటే ఇంటర్నల్ మీటింగ్స్ లో మేము అటెండ్ అయినప్పుడు కొన్ని ఇక్కడి నుంచి కాదండి అబ్రాడ్ నుంచి వచ్చినారు. ఒక మహిళ అబ్రాడ్ నుంచి ఇరాన్ నుంచి వలస వెళ్ళిపోయిన కార్మికురాలు అనమాట. వచ్చేసి అదే చార్మినార్ బస్తీలో నుంచి ఆవిడ సెటిల్ అయిపోయి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు బీజేపీలో. జాయిన్ అయ్యారు. మీరు ఎందుకు జాయిన్ అయ్యారు మా అని చెప్పేసి అడిగితే ట్రిపుల్ తలాక్ అనేది ఏదుందో మోదీ గారు దాన్ని ఖండించారు, దాన్ని వచ్చేసి మాకు బెనిఫిట్ చేశారు, ఖండించి ట్రిపుల్ తలాక్ అనే దాన్ని రద్దు చేశారు అని చెప్పింది. ఇది మనం హర్షించాల్సిన విషయం కదా. బట్ అదే కొంతమంది మైనారిటీస్ ట్రిపుల్ తలాక్ ని ఎందుకు రద్దు చేశారు అని కూడా ముందుకు వచ్చారు కదా. అది ఎందుకంటే ఆ పక్వ అలా ఉనింది. పిఎం గారు ఒకటే ఏం చెప్పారు, వసుదైవ కుటుంబం అని చెప్పేసి చెప్పారు. ఆ వసుదైక కుటుంబం అని చెప్పినప్పుడు మనం అందరం ఒకటే. అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అంటే అలా అని చెప్పేసి నేను ముస్లిమ్స్ లోనే ఒక కమ్యూనిటీ వైజ్ లాగానే చూస్తున్నారు అని కూడా నేను చెప్పట్లేదు. అలా అని చెప్పేసి హిందువుల్లోనే కమ్యూనిటీస్ వైజ్ లాగానే చూస్తున్నారు అని అనుకోవట్లేదు. కానీ హిందువులు ముస్లింలు కూడా కలిసి మెలిసి ఉన్న
ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కలిసిమెలిసి ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, కలిసిమెలిసి ఉన్నటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయండి. సో రైట్, సో దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకోవాలి, దాన్ని మనం ఏంటిదంటే పాజిటివ్ గా తీసుకోవాలి. దీన్ని మనం వచ్చేసి ఒక పాయింట్అవుట్ లాగా తీసుకొని దీన్నే స్ట్రెస్ చేయడం అనేది నాకు అంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అది మీడియా కూడా అలా స్ప్రెడ్ చేస్తున్నందుకు, అలాగే జనాల్లో కూడా ఇలాంటి అంటే ఈ ఆలోచన విధానం అనేది ఏదుందో అందులో కూడా త్వరలో మేబీ మార్పు తీసుకురాబోతున్నాము. ఆ మార్పు కూడా వస్తుందండి. అంటే మైనారిటీస్కి ఏదంటున్నామో సో వాళ్ళకు చాలా బెనిఫిట్స్. అంటే ట్రిపుల్ తలాక్ అనేది, అంటే ట్రిపుల్ తలాక్ అని చెప్పేసిన తర్వాత ఆ అమ్మాయికి ఏంటిదంటే లబ్ధి చేకూర్చేది, అమ్మాయికి లాస్ కదా. అమ్మాయికి ఏమైతుంది అంటే ఎలాంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఏదున్నా కూడా వాళ్ళకు భరణమైన ఏదున్నా సరే ఏం లేదు, ఆ ఒక వర్డ్ తో అక్కడికి అయిపోయింది, పెళ్లి అనే బాధ్యతని కట్ చేసేసాము అనుకుంటారు. కానీ ఇది చేసిన తర్వాత ఏమైపోతుంది, ఆవిడికి రావాల్సిన భరణమైనా సరే, ఆవిడికి రావాల్సినటువంటి ఆస్తి అయినా సరే, వాళ్ళ పిల్లలకి కావాల్సిన పోషణకైనా సరే దీనివల్ల ఏంటంటే ఎంతో కొంత రద్దు చేయబడింది. రైట్, దాని నుంచి మైనారిటీస్ ఇది చేస్తున్నారు కదా, బెనిఫిట్ పొందుతున్నారు కదా. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ ఏమంటుందంటే ట్రిపుల్ తలాక్ ని రద్దు చేసాము, తర్వాత ఏమో రామ్ మందిరాన్ని కట్టిస్తున్నామని, 360 ఆర్టికల్ ని రద్దు చేసామని ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇవన్నీ తెలంగాణకి ఎంతవరకు ప్రయోజనం అంటారు అసలు? ఇది తెలంగాణ ఒక్క రాష్ట్రానికే కాదండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత, ఒక జియో పాస్ చేసిన తర్వాత, ఒక అమెండెడ్ అవి చేస్తున్నప్పుడు ఏమైతుంది అంటే ప్రతి ఒక్క రాష్ట్రానికి వర్తిస్తుంది. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము. తెలంగాణ అనేది హైదరాబాద్, రైట్? ఇప్పుడు ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ లో ఉన్నాం. హైదరాబాద్ అంటే చార్మినార్ ప్రసిద్ధి, చార్మినార్ లాంటి ముస్లింలకు ప్రసిద్ధి, రైట్? ఆ ముస్లిం కమ్యూనిటీస్ ని తీసుకొని ఏం చేస్తున్నాము అంటే మనం దీన్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ సెంటిమెంట్ పరంగా వాడుతున్నారా అని అడుగుతున్నారు. సెంటిమెంట్ గా అలా ఎలా అవుతుందండి? ఇప్పుడు చూడండి, కాశ్మీర్ అనేది మనకు అంటే మనం ఏమనుకునే వాళ్ళం, కాశ్మీర్ అనేది స్వర్గం లాంటిది, మనమందరం దానికి చేరుకోలేకపోతున్నాము అని చెప్పేసి అనుకునేవాళ్ళం, రైట్? ఇప్పుడు 360 ఆర్టికల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక భాగస్వామ్యం అనేది ఉంది. అంటే 360 ఆర్టికల్ కి ఒక ప్రాధాన్యత ఉందండి. ఇది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. కానీ అప్పుడు కొన్నేళ్ల క్రితం ఇంప్లిమెంట్ చేయాల్సింది, అది ఎవరు చేసే గట్స్ లేక చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన పిఎం కి అలాంటి గట్స్ ఉంది కాబట్టి, అలాంటి మన రాష్ట్రమైనలో ఉన్నటువంటి ఎంపీలైనా సరే, మినిస్టర్లైనా సరే అలాంటి వాటికి సమర్థించారు కాబట్టి, ఓటు వేశారు కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయగలిగారు, రైట్? అంటిల్ అన్లెస్ కుదరదు కదా. మనం అంటే మనకు కళ్ళకు కనబడుతున్నటువంటి స్వర్గాన్ని మనం కూడా చూడొచ్చు. అంటే అప్పుడు ఏంటి అంటే, ఎస్పెషల్లీ చాలా మందికి ఈ విషయం తెలీదు, కాశ్మీర్లో ఉన్నటువంటి అబ్బాయి ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేశారనుకోండి, ఇండియాలో ఉన్న అమ్మాయికి, అతనికి ఏంటిది ఆల్రెడీ అతనికి డ్యూయల్ ఉంటుంది, అంటే లైక్ సిటిజన్షిప్ అన్నమాట కాశ్మీర్ లో. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు దాన్ని కట్ చేసేసారు. 360 ఆర్టికల్ వచ్చిన తర్వాత ఆ డ్యూయల్ రెసిడెన్షిప్ ఏది ఉందో కట్ చేసేసారు. అంటే ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయిని చేసుకుంటే మాత్రం ఇతనికి డ్యూయల్ రెసిడెన్సీ రాదనమాట. అది అంటే అది ఏం న్యాయం చెప్పండి? ఇదేదో ఎవరికైనా వర్తిస్తుందా? అంటే అక్కడ అమ్మాయిని మన అబ్బాయిలు అంటే ఇండియాలో ఉన్నటువంటి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ అబ్బాయికి వచ్చేసి డ్యూయల్ రెసిడెన్సీ రాదనమాట. ఇక్కడ అబ్బాయి వెళ్ళేసి అక్కడ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి రెసిడెన్సీ మాత్రం క్యాన్సిల్ అవ్వదు. పాలిటిక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి జానపద కళాకారుల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు దానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు కదా, వాటి గురించి చెప్పండి మేడం. వాళ్ళకి ఎన్ని పార్టీలు వస్తున్నాయి, ఎన్ని మారుతున్నా సరే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అంటారా? చినుకు మూర్తి అని చెప్పేసి మా గురువు గారు ఉన్నారనమాట. ఓకే, చినుకు కల్చరల్ సొసైటీ. సో ఆయన మా గురువు గారు. జానపద వృత్తి కళాకారుల సంఘం, దెన్ అలాగే కోవిదా సహృదయ ఫౌండేషన్ కి ఒక అడ్వైజరీగా ఉన్నారనమాట. సో ఆయన అధ్యక్షత, అలాగే అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి మన విజయశంకర్ స్వామి గారి ప్రేరణతో కొన్ని ఏం చేస్తున్నామంటే అంటే అవేర్నెస్ తీసుకురావడము, అలాగే తెలియని వాళ్ళకి, అంటే ఈ కళారంగంలో ఉండే వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, సో వాళ్ళకు కూడా కొన్ని అవేర్నెసెస్ పెట్టి, కొన్ని అవేర్నెసెస్ చేయించి, మీకు కూడా ఇలాంటి హక్కులు ఉన్నాయి, మీరు కూడా ఇలా చేయగలుగుతారు, మీరు కూడా ఇలా ప్రశ్నించగలుగుతారు అనే ఒక
అవేర్నెస్తో మేము ముందుకు తీసుకెళ్తున్నామండి. అయితే మోదీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా చాలా మంది వస్తున్నారు పర్యాటకులు. ఇప్పుడు వాళ్ళని వీళ్ళందరూ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళంతా టూరిస్టులు అంటున్నారు. మీరేమంటారు? నిజంగా టూరిస్టులు అంటున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చిన లీడర్స్ అంటే పిఎం స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ జనాలలో మమేకం అయితే ఎలా ఉంటుంది, వాళ్ళని వాళ్ళ వైపుకి అంటే మోటివేట్ చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం ఉంది అని ఎగ్జాంపుల్ గా వాళ్ళు వచ్చి కరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ గా వాళ్ళతో అంటే జనాలలో మమేకమే మాట్లాడుతున్నప్పుడు అది వాళ్ళకి తెలియాలి. అది ఎందుకంటే జనాల్లో వచ్చేసి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు, మోదీజీ అయినా సరే, దెన్ వచ్చి అమిత్ షాజీ అయినా సరే, దెన్ వచ్చేసి నడ్డా గారు అయినా సరే, అలాగే మన కిషన్ రెడ్డి గారు అయినా సరే ఎలా చేస్తున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు. ఎంతవరకు అంతవరకు మాట్లాడి ఎంతవరకు విమర్శించాలో అంతవరకు విమర్శించేసి వాళ్ళు జనాలని ఎలా వాళ్ళ వైపుకి అంటే టర్న్ చేసుకోవాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి లైక్ డెవలప్మెంట్స్ ఏమున్నాయో, వాళ్ళు చేస్తున్న స్కీమ్స్ ఏమున్నాయో, డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయండి. సో అన్ని స్కీమ్స్ ఏమున్నాయో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అందులో తప్పు లేదు కదా, జనాల్లో ఒక అవేర్నెస్ పెంచడం అనేది తప్పు లేదు కదా. దాన్ని టూరిస్ట్ లాగా చూడడము అంటే ఇట్స్ మేబీ చెప్పేవాళ్ళకు అదే చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు. వాళ్ళ పర్యటనలు బీజేపీకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అంటారు? బీజేపీకి ఖచ్చితంగా ఉపయోగపడకపోతే జనాలు ఇప్పటి వరకు హర్షించారండి. జనాలు హర్షించరు, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు పర్యాటక కేంద్రం ఇదేమేనంటే వాళ్ళు ఏమైనా చార్మినార్ని చూడలేదు, లేదంటే ట్యాంక్ బండ్ని చూడలేదు, లేదు అనుకుంటే వచ్చేసి మన గోల్కొండ టూమ్లకు వెళ్ళేసి చూసి రాలేదు. జనాలలో ఏం జరుగుతుంది అంటే బడుగు బలహీన వర్గాలలో ఏం జరుగుతుంది, వాళ్ళు పిలిస్తే వీళ్ళు ఇలా జరుగుతుంది, మాలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, మీరు రాండి అండి అని చెప్పి పిలిస్తేనే వస్తున్నారు. లేకపోతే ఎందుకు వస్తున్నారు చెప్పండి? మాది కృష్ణ వచ్చేసి మొన్న మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు దేనికి వచ్చారండి? ఆ మీటింగ్కే వచ్చారు కదా జనాలతో. అలాగే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు బై ఎలక్షన్స్ జరిగాయి, బై ఎలక్షన్స్ కోసమే వచ్చారు కదా అప్పుడైనా సరే. మళ్ళీ వచ్చారు, స్కీమ్స్ కోసం వచ్చారు, మళ్ళీ వచ్చారు, కంపెనీస్ ఓపెనింగ్ కోసం వచ్చారు. ఇన్నిసార్లు ఈ తెలంగాణ అనే స్టేట్కి, హైదరాబాద్లో సిటీని పిఎం గారు ఇన్నిసార్లు వస్తున్నారు అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్. మనం ఒక ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ సిటీకి కూడా వెళ్ళని ఒక పిఎం, అదే ఏ సిటీకి వెళ్ళని పిఎం ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ ఏమైనా ఓటమి భయం పట్టుకుందా బీజేపీకి? అదే అది మీరు అర్థం చేసుకోవడంలోనే ఉండదన్నమాట అక్కడ ప్రాబ్లం. ఎందుకు వస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి చాలా సోర్స్లు ఉన్నాయి. అందుకని కంపెనీలను తీసుకొస్తున్నారు, కంపెనీలు ఓపెనింగ్లోకి వస్తున్నారు. అలాగే జనాల్లో వచ్చేసి ఒక అవేర్నెస్ పెంచుతున్నారు. మీరు వచ్చేసి కొద్దిగా కళ్ళు తెరుచుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా ఉంది, రైతులైనా సరే బడుగు బలహీన వర్గాలైనా సరే ఎలా నష్టపోతున్నారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడానికి వస్తుంది. మీరు కంపెనీల అభివృద్ధి అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను మేడం. భరోసా అంటుంది ఏంటంటే బీజేపీ కనుక వస్తే సింగరేణి అభివృద్ధికి అడ్డుపడుతుంది అంటున్నారు. ఏ రకంగా అడ్డుపడుతుంది చెప్పండి? సింగరేణిని వాళ్ళు ప్రైవేటీకరణం చేసుకోబోతారు అని అంటున్నారు. ఖచ్చితంగా జరగదండి. ఎందుకంటే కార్మికులకి ఏ రకంగా కూడా శ్రమజీవులకి, ఎక్స్పెషల్లీ బీజేపీ శ్రమజీవుల్ని ఎప్పుడు కూడా నష్టం చేయదండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కష్టంగా శ్రమజీవుల నుంచి ఎదిగి కష్టాన్ని నమ్ముకొని ఇప్పుడు ఒక పిఎం స్థాయికి ఉన్న మనిషి పిఎం అయినప్పుడు ఇంకొకరి శ్రమని ఎలా దోచుకుంటారు అని అనుకుంటారండి? ఈ మాటే తప్పు. ఫస్ట్ దీని గురించి ఆలోచనే తప్పు. మనం దానికి అసలు ఆలోచనే ఆస్కారమే లేదు దానికి. ఓకే మేడం చెప్పండి, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే కొన్ని వింతగా జరుగుతున్నాయి. ఇది రాజకీయం అని అనుకోవాలా ఏమి? నిన్న వడ్డే జానయ్య గారి పైన గొడ్డలతో ఒక వ్యక్తి ఇది చేశాడు, తర్వాత మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆ ముందు గువ్వల బాలరాజు, ఇవన్నీ ఏంటంటారు? ఇవన్నీ రాజకీయ నాటకాలా లేదంటే నిజంగానే జరుగుతున్నాయా? ఇలానే ఉందా రాజకీయం? నిజంగా అండి, ఇలాంటి పరిణామాలు, ఇలాంటి లైక్ ఘాతకాలు జరిగినందుకు నిజంగా బీజేపీ పార్టీ నుంచి అయినా సరే మా అధ్యక్షులందరి తరఫు నుంచి నిజంగా చాలా సానుభూతి ప్రకటిస్తున్నాను నేను. ఎందుకంటే దీన్ని రాజకీయ పరంగా అని చెప్పేసి అది ఏ పార్టీ అయినా సరే, ఓకే రైట్, ఏ పార్టీ అయినా సరే దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే
పార్టీ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా వెళ్ళేసి ఇలాంటి అంటే ఉన్నటువంటి వ్యక్తుల్ని హాని కలిగించండి వాళ్ళ కార్యకర్తలని అని ఎవరూ చెప్పరండి. గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్యకర్తల్ని హాని కలిగితే వాళ్ళు ముందు ఉంటారు, అది ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఎందుకంటే మా పార్టీలో మేము చూస్తున్నాం కదా, ఏదైనా సరే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి ఏదైనా కొద్దో గొప్ప ఇబ్బంది జరిగితే వెంటనే మాకు అందుబాటులో ఉన్నటువంటి మినిస్టర్ గారు, మాకు అందుబాటులో ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ అంటే లైక్ మినిస్టర్ కమ్ లైక్ వచ్చేసి ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ గారు ఇమీడియట్ గా వచ్చేసి రియాక్ట్ అయ్యి వెళ్తారు. సేమ్ కొన్ని పార్టీలు కూడా అలాగే చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నారు. కానీ ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయం వచ్చేసి పార్టీల వరకు అయితే జరగదండి. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని అంటే ఏ పార్టీ అయినా సరే రీజన్ యాజ్ పర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ నేను చెప్పేది ఏంటిదంటే ఇది పార్టీ అధిష్టానం వరకు ఇలాంటివి మాట్లాడుకుని ఇలాంటివి చీప్ ట్రిక్స్ ప్లే చేసేంత టైం కాదండి ఇది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీషియస్ టైం, ఇట్స్ ఎ వాల్యుబుల్ టైం. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న టైం అంటే వాళ్ళలో వాళ్ళు గొడవలు క్రియేట్ చేసుకున్న దానికి మీడియా ఏదో వచ్చేసి చెప్పేయడం, దానివల్ల ఇట్స్ రియలీ బ్యాడ్. ఓకే మేడం, ఇప్పుడు అంటే కొంతమంది అనేది ఏంటంటే పోటీ అయితే తెలంగాణలో ఉన్నది ఇద్దరి మధ్యనే, అది బారాస కాంగ్రెస్ల మధ్యనే, బీజేపీ అయితే ఆ పోటీలో లేదు అంటున్నారు. మీరేమంటారు దానికి? పోటీలో లేకుండా 119 మంది కంటెస్టెంట్లను కంటెస్ట్ చేసా ఆ పరంగా ఉంది. బట్ ఆల్మోస్ట్ గెలిచే వాటిల్లో అయితే పోటీ వీటి రెండు మధ్యనే ఎక్కువ జరుగుతుంది అంటున్నారు. మాధురి, ఒక విషయం ఏంటిదంటే గెలుపు ఓటములు ప్రతి ఒక్క పార్టీకి ఇట్స్ ఎ కామన్ థింగ్. ఓకేనా? దాన్ని ఎలా ఉంటుంది అంటే బీజేపీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే, లేదంటే ఇప్పుడు మీరు అంటున్నట్టు సోకాల్డ్ పార్టీ ఏదున్నా సరే, వాళ్ళు 20 ఏళ్ల నుంచి ఏం చేశారండి? 20 ఏళ్ల నుంచి ఎలా ఉన్నారు? స్పాంటేనిటీగా తీసుకోవాలి తప్ప దాన్ని ఒక మనము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి లేదంటే రెచ్చిపోయి మేమే వస్తున్నాం మేమే చేస్తున్నాం అంటే ఎట్లా ఎగురుతారో అట్లే కింద పడతారు. సో మేము అలా ఎగరట్లేదే, మేము అలా చేయట్లేదు. ఓకే మేడం చెప్పండి, బీజేపీ అయితే బీసీని సీఎం చేస్తాము అని ప్రకటించారు కదా, దాని గురించి? ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఉండే గొప్పతనం ఏంటిదంటే ఇచ్చిన మాట అయితే ఖచ్చితంగా తప్పదు. మాట ఇచ్చిందంటే ఆ మాట మీదనే నిలబెడతారు. అది మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడే మనం అనుకున్నాం. ఓకే, సో ఏం లేదు అందులో ఏమైంది చెప్పండి. అధిష్టానం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు పిఎం గారు అంటే దాని వెనకల ఏదో ఒక మతలబ్ లేనిది ఖచ్చితంగా తీసుకోరు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఎలా అంటే ఆయన ఒక స్టాండ్ తీసుకున్నారంటే 100 కానీ 106 కానీ ఓకే అది ఎలాగైనా సరే ఫుల్ఫిల్ చేస్తారు. ఓకేనా? చివరిగా మనం ఒకటి మాట్లాడుకుని ఈ ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేద్దాము. మీరైతే కోవిద సహృదయ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సేవ చేశారు. సో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడు ఇంకా మరింత సేవ, ఎలాంటి సేవలు చేయబోతున్నారు? మీరు పార్టీకి ఏ విధంగా కూడా ఉపయోగపడుతున్నారు అది కూడా చెప్పండి మేడం, మీ ఫ్యూచర్ ప్లాన్స్. అది ముందు ముందు మీరే చూస్తారు. ఎందుకంటే ఉపయోగపడతాను అన్న కాన్ఫిడెన్స్ నాకుంది, ఉపయోగపడతాను అన్న నమ్మకం వాళ్లకు ఉంది కాబట్టి ఈ పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని, ఈ బాధ్యత అనేది చాలా కీలకమైనదండి. సో దానికోసం నేను శ్రమ పడాలి. అలాగే ఏమేమి చేస్తాము అంటే పార్టీకి ఉపయోగపడేటివి, అలాగే జనాలకి, మన జనాలకి నేను చేస్తున్నటువంటి సర్వీస్ ఏది ఉందో వాళ్ళకందరికీ ఉపయోగపడేటివి ఖచ్చితంగా దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ మేడం. జై హింద్.